ఎలా ఉన్నారు అందరూ? ఏంటి ఏదో గుడి చూపిస్తానని చెప్పి రాజమండ్రి బ్రిడ్జ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఆ గుడికి వెళ్ళాల్సింది రాజమండ్రి నుండే కాబట్టి. ఈ వ్యూ చూస్తుంటే ఏదో తెలియని ప్రశాంతత చాలా చక్కగా ఉంది. రాజమండ్రి నుంచి 30 కిలోమీటర్స్ అండి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి చాలా ఫేమస్. శనివారం మాత్రమే దర్శించుకోవాల్సిన గుడి అండి. అండ్ చూసారా, ఇది నేను తీస్తుంది మధ్యాహ్నం 3 o'clockకి. పార్కింగ్ 3 o'clockకే ఇలా ఉంటే ఇంకా మార్నింగ్ ఊహించక్కర్లేదు. అండ్ ఇది వచ్చి ఆత్రేయపురం జిల్లాలో అండి. పెంకుటిల్లు చూసారా, ఇది అసలు నార్మల్ గుడి, అంటే మన సందు చివర ఉండే గుడి ఎలా ఉంటుందో అలాంటి గుడి అనమాట. కాకపోతే ఆయనకున్న విశిష్టత అలాంటిది. అండ్ చూసారా, ఇవన్నీ కనకాంబరం, మల్లెపూలు, కాగడామల్లి తోటలండి. అసలు వ్లాగ్ చేద్దాం అనుకోలేదు, అందుకనే ఇలా తీసాను వర్టికల్గా. అండ్ ఇది చూడండి, ఇదే మెయిన్ ఎంట్రన్స్ గుడికి. ఈ శామ్యానాలు, తాటాక్ పందిళ్ళు వచ్చే భక్తుల కోసం లేదా సామాన్యుల కోసం ఏర్పాటు చేశారండి. 7 ప్రదక్షిణాలు చేస్తారు కాబట్టి గుడి చుట్టూరు కింద కార్పెట్స్ కూడా పరిచారు. నేను తర్వాత చూపిస్తాను మీకు. అసలు తాటాక్ పందులు చూసి ఎన్నాళ్ళైందండి బాబు. ఇక్కడ ఎప్పుడు ఇలానే ఉంటుంది అంట. అండ్ చూడండి ఈ గుడి విశిష్టత, ఈ గుడి ఎలా స్థాపించబడింది అనేది అక్కడ బోర్డు మీద పిక్చర్స్తో సహా వివరంగా పెట్టారు. అసలు అది చూసి చదివాక తెలిసింది, అక్కడ మనకి దర్శనమిచ్చే వెంకటేశ్వర స్వామి వారు చేయబడినది ఒక ఎర్ర చందనంబు చెక్క ముక్కతో అని నేను చూసి రాయనుకున్నాను. కానీ వెంకటేశ్వర స్వామి వారిని అక్కడ ప్రతిష్టాపించింది సాక్షాత్తు నారద మహర్షి వారే. 7 శనివారాలు కంటిన్యూస్గా తప్పకుండా వెళ్తే మన కోరిక నెరవేరుతుందండి. 7 ప్రదక్షిణలు కాబట్టి ప్రదక్షిణకు రూపాయి చొప్పున ఇలా హుండీలో ఒక ప్రదక్షిణ పూర్తవగానే ఒక రూపాయి బిళ్ళ వేస్తారండి. అలా 7 ప్రదక్షిణలు అయ్యాక ఆయన దర్శించుకోవాలి. ఇది లోపల ఉన్న గాలి గోపురం అండి. తిరుపతిలో ఉన్నట్టే విమాన వెంకటేశ్వర స్వామి ఇక్కడ కూడా మనకి దర్శనం ఇస్తారండి. తిరుపతిలో ఉన్నట్టే అనిపిస్తుంది ఆ లడ్డు వాసన వల్ల. ప్రతి పిల్లర్కి దశావతారాలు పెట్టారు. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న చిన్న గూళ్ళలాగా ఉన్నాయి. అందులో గంధం రాసి ఉంటది. అక్కడ కాయిన్ పెట్టి మన కోరిక కోరుకుంటాం అనమాట. అది పడిపోకుండా ఉంటే నెరవేరుతుంది అని నమ్ముతారు ఇక్కడ జనాలు. గుడి చుట్టూ 7 ప్రదక్షిణాలు చేయాలి కాబట్టి ఇది ఒక టైం పాస్ అండి. చుట్టూ షాప్స్ అయితే ఉంటాయి, దేవుడు పటాలని, బొమ్మలు, తిరునాళ్ళలో దొరికేవన్నీ ఉంటాయి. ఇక్కడ చూసారా, ప్రదక్షిణాలు చేసే వాళ్ళకి ఇలా గోవిందనామాలు ప్లాంప్లెట్స్ పంచుతారు. సో అవి చదువుకుంటూ కొంతమంది తిరుగుతూ ఉంటారు, కొంతమంది ఆగుతూ ఉంటారు. ఇది లడ్డు కౌంటర్ అండి. అసలు ప్రదక్షిణ చేస్తున్నంత సేపు లడ్డు స్మెల్ గుమాయించేసింది. దానికి తోడు ఇది ఆత్రేయపురం అవడం వల్ల అనుకుంటా అన్ని స్టాల్స్ లో స్వీట్సే. వీటిని పిచ్చుగూళ్ళు అంటారంట. తీపి కారపూసలాగా ఉంటుంది ఇట్ట టేస్ట్. అండ్ ఇంకా బొమ్మలు, తోరాలు ఒకటి కాదనమాట. అసలు ఈ ఇండ్లు అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. గుడి పక్కనే అనమాట, వీళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు దర్శించుకోవచ్చు. ఇది చూసారా, ఈ వెంకటేశ్వర స్వామి ఈయన గుడి బయట ఉంటారనమాట. ఈయనకే తులసి మాలలు, పూలు అన్న సమర్పించుకొని అక్కడే దీపారాజన చేసుకుంటారు. అండ్ ఆ పక్కనే కూడా 7 ఇటుకలతో పేర్చి ఇల్లు కావాలని కోరుకుంటారు. అది నేను తీయడం కుదరలేదండి పిల్లలతో. మేము వెళ్ళింది June 1st. ఆ రోజు హనుమాన్ జయంతి అవడం వల్ల జనాలు తక్కువగా ఉన్నారు అని చెప్పారు. ఆ రోజు క్లైమేట్ చల్లగా ఉండటం వల్ల అంత అనిపించలేదండి. లేకపోతే ఎండాకాలంలో అయితే మామూలుగా ఉండేది కాదు. వీళ్ళని చూసారా, ఇద్దరిని చక్కగా పూలు పెట్టుకున్నారు. ఈ రోజుల్లో అలాగా జడలు వేసుకుని పూలు పెట్టుకునే వాళ్ళే చాలా అరుదైపోయారండి. చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఇది ఒక సందడిలా ఉంటుందో మరి లేకపోతే ఒక గోల్లా ఉంటుందో తెలీదు. వాళ్ళ అరుగుల మీద మాత్రం అలసిపోయి వచ్చిన పెద్దవాళ్ళు కూర్చుంటూ ఉంటారు. ఇది గుడికి వెళ్ళే ఒక ఎంట్రన్స్ అండి. 50 రూపీస్ టికెట్ ది. వీళ్ళు చిన్నవాళ్ళైనా ఎంత మంచి పని చేస్తున్నారో చూడండి. చక్కగా ఫ్రీగా నామాలు పెడుతున్నారు అందరికి. ఫ్రీ దర్శనం ఒకటి, 50 రూపీస్ టికెట్ ఒకటి, 200 రూపీస్ టికెట్ ఒకటి. ఇక్కడ చాలా రష్ ఉంటుంది కాబట్టి మోస్ట్లీ కొంచెం వెళ్ళగలిగిన వాళ్ళు 200 రూపీస్ తీసుకొని వెళ్తే బెటర్. అండ్ చూడండి, ఇక్కడ పక్కన కూడా కడియం నర్సరీ దగ్గర అవడం వల్ల అనుకుంటా తెగ పెట్టేశారు. అసలు పూలు ఎన్ని రంగులు ఉన్నాయో అన్ని రకాల పూలు కూడా పెట్టారండి బాబు. అండ్ చూడటానికి మాత్రం భలే ముద్దుగా ఉన్నాయి. ఇది చూడండి, ఒక ఆమెడ క్యూలో ఆవిడ చదువుతుంటే తెలియని ఒక పాజిటివ్ వైబ్ అండి. అండ్ పక్కన తాటి ముంజలు తీస్తున్నారనమాట. ఇది గుడి బ్యాక్ సైడ్. గుడి బ్యాక్ సైడ్ అయితే అసలు తాటి ముంజులు, పూతరేకులు అండ్ లెమన్ సోడాలు ఈ ప్రదక్షిణాలు చేసి అలసిపోయే భక్తుల కోసం అనమాట ఇలా అన్నీ ఏర్పాటు చేశారు. అండ్ పూతరేకులు చేయడం అయితే కుండ మీద వేసేది నేను చూడలేదు, కానీ ఆ కుండ మీద వేసిన రేకులు రెడీగా పెట్టుకొని అప్పటికప్పుడు చేసేసి బాక్స్ మన ముందే పెట్టేసి ఇస్తున్నారనమాట. అండ్ పల్లెటూరు అవడం వల్ల పూలు, కూరగాయలు అన్నీ చాలా తాజాగా గంపల్లో వేసి గుడి పక్కనే, అంటే గుడి చుట్టూ తిరిగే మన ప్రదక్షిణల టైంలోనే అమ్ముతూ ఉంటారండి. అసలు చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. అట్టిపళ్ళు కూడా చూడండి. ఖచ్చితంగా వెళ్ళాల్సిన గుడి అని అయితే నేను చెప్తాను. ఎందుకంటే కొన్ని గుళ్ళకి వెళ్ళినప్పుడు మాత్రమే ఉండాలి అనిపిస్తుంది. అలాంటి గుడిలో ఇదొకటి.
రాజమండ్రి వరకు ట్రైన్లో వెళ్ళామండి. అక్కడి నుంచి గుడికి ఐదర్ సిటీ బస్సులో వెళ్ళొచ్చు లేదా సర్వీస్ ఆటోలో వెళ్ళొచ్చు. మేము సర్వీస్ ఆటో ఎక్కాము. మనిషికి 60 రూపాయలు తీసుకుంటారు. ఆటోలో అయితే 30 మినిట్స్, బస్సులో అయితే 45 మినిట్స్. మేము వ్యూ ఎంజాయ్ చేయొచ్చు కదా అన్నట్టు ఆటో ఎక్కాము. మీకు వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను.